ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది చెప్తా వినండి. డిసెంబర్ నెల 22 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉంది చెప్పేస్తా వినండి. తీ చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రము, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలుక. సింహరాశి వాళ్ళకి జగన్మాత సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క జాతర చాలా చూడవలసిన జాతర. మన కంఠంలో ప్రాణం ఉన్న తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కాలం ఎప్పుడు ఎట్లా తిరుగుతుందో, శని గడియ ఏ దరిద్రం ఎట్లా తిరుగుతుందో చెప్పలేం. ఉన్నంతకాలం ఒకసారి అమ్మవారు జగన్మాత మేడారం సమ్మక్క సారక్క దగ్గర వెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకున్న వచ్చిన వాళ్ళకి నెత్తి మీద ఉన్న దరిద్రం కరెక్ట్ 100కి 100 పాలు నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. ఎవరైనా కానీ జగన్మాత ఒకసారి చూడండి. సమ్మక్క సారక్క చాలా గొప్ప విషయం. మీ దగ్గర డబ్బు లేకున్నా, మీ దగ్గర ఇంట్లో తిన్నికి గతి లేకున్నా, ఏమీ లేకున్నా కానీ అప్పు సప్పు అటు ఇటు ఎట్లన్నా చేసి మీరు డబ్బు తీసుకెళ్ళి అమ్మవారితో యథార్థంగా 4 రోజులు అమ్మవారు స్థానంలో ఉండి గద్దెకు నమస్కారం చేసి ఆ జంపన్న మడుగు లోపల స్నానం చేసి మునిగి అమ్మవారు గద్దెకు నమస్కారం చేసిన వాళ్ళకి జీవితంలో కాలకంటకం వచ్చింది మొత్తం దూరమైపోతుంది. ఇంట్లో బరకత ఉంటుంది, అరకత ఉంటుంది, మనసు శాంతం ఉంటుంది. ఏదైతే కావాలని మీ ఇంట్లో అనుకొని కూర్చుంటారో తప్పనిసరి అవుతుంది. మీరు అనుకుంటున్నచ్చు అమ్మవారు జగన్మాత పూజ చేస్తే ఇంతగనమా, ఇంత 100కి 100 పాలు కరెక్ట్. అమ్మవారు జగన్మాత 2 సంవత్సరాలకు ఒకసారి జాతర. అమ్మవారు స్థానం చూడవలసిందే, అమ్మవారి దర్శనం చేయవలసిందే. గద్దెకు నమస్కారం చేసి వస్తే కాలకంటకం అంతా వెళ్ళిపోతుంది. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము మాట నిలబడదు. ఏదన్నా మాట ఉంటే టగటగటగా నోటి ముందర చెప్పేయడం, దాచిపెట్టుకోవడం లేదు. ఒకరు చెప్పింది మీరు వినేది లేదు, మీకు నచ్చిందే చేస్తారు. ఈ రాశి వాళ్ళు చాలా రోజుల నుంచి ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, ఏదో ఒకటి చెయ్యాలి. జాగన్న కొనాలి, లేకపోతే ప్లాటన్న కొనాలి, లేకపోతే ఇల్లన్న కట్టాలి, లేకపోతే కట్టిందన్న కొనాలి, ఏదో ఒకటి చేయాలని మీరు ప్రయత్నం చేస్తుంటారు కదా. చెయ్యండి, అది మంచిదే. అది అన్నిటికన్నా 100కి 100 పాలు అది నిజమే. కానీ దానికి ఒక మార్గం ఉంది. ఇల్లు కొన్నా, జాగ కొన్నా, కట్టింది కొన్నా దానికి వాస్తు ప్రకారం కొనండి. వాస్తు ప్రకారం కొనాలనుకుంటే ఇంటి లోపల సూర్యకిరణాలు ఇంటి లోపల పడాలి. దేవస్థానం గది మంచి స్థానం లోపలనే పెట్టాలి. అక్కడ సూర్యభాగాలు కిరణాలు అక్కడ పడాలి. ఆ ఇల్లు ఉంటే ఏమవుతుందంటే ఇంట్లో వచ్చి నీవు కారుండుట తిన్న అమృతం తిన్నట్టు ఉంటుంది. మనసు శాంతం లేకుండా, మనసు ప్రశాంతంగా, కంటికి నిద్ర పడితే మంచిగా హాయిగా, ఏ కళ నీడ లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ఇల్లు కొంటే చాలా బాగుంటుంది. కానీ మనము ఇల్లు అది ఏదో అలాంటిది కొంటా, వాస్తు ప్రకారంది కొంటా, అట్ట ఇట్లా చేస్తామని మీరు ఉరుకులాడిన వాళ్ళకి ఆ ఇల్లు దొరకది. ఆయన ధ్యానం కావాలి. భగవంతుని ధ్యానం వచ్చి ఏడైతే నీకు నివాసం చేపించి, ఏడైతే మీకు మంచిగా పొందుగా పెట్టాలనుకుంటాడో భగవంతుడు, ఆ భగవంతుడి కరుణించి ఇస్తాడు. మనం అనుకుంటాం నాకు వచ్చింది జాగా, నా తెలివితోనే నేను అది ఇది 12 మాటలు అబద్ధం. ఆయన విక్షాది. భూమి ఎంతో పెద్దది. దాంట్లో మనం ఉండనికి గింత జాగా దొరకాలంటే చాలా కష్టం. దొరికింది అనుకోండి, భగవంతుడిచ్చిన స్థలంకి మంచి వాస్తు ప్రకారం ఇస్తే, మన పద్ధతి ప్రకారం మనం కట్టుకుంటే ఇల్లు వాస్తు జ్ఞానాలు చాలా మంచి పనికి వస్తాయి. మీ మనసు కూడా ప్రశాంతం ఉంటుంది, బాగుంటుంది. కానీ ఈ రాశి సింహరాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే జర తొందర ఎక్కువ, దుడుగుతనం, ఉరుకులాడ ఎక్కువ. ఏదన్నా అనుకున్నారంటే వెళ్దాం పదండి, చేద్దాం, పోయి మాట్లాడదాం, చేద్దాం అన్నట్టు ఇట్లా ఉరుకులాడుతారు మీరు. ఇలా ఉరుకులాడటం ఏం పని చేయదు. తొందర పని మీకు పడదు. నిదానం పని చాలా మంచిగా వస్తుంది.
నిదానం చాలా మంచి పనికి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేస్తే మంచిగా ఉంటుంది. అనుకున్నది సాగిస్తారు. పట్టుదల మనసులే మీరు. ఒకరు లేక అలాంటి డిల్లపడి మాట్లాడారు. మనసు పట్టుదల నుంచి నడుస్తారు. అలాగే చేయండి, మంచి కలిసి వస్తుంది. పైమెట్లు ఎక్కే అవకాశం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఇల్లు గురించి, సంసారం గురించి, ముందల బతుకు తెరుగు గురించి, ఈ ఇల్లు ఎట్లా నడుస్తుందో ఏమో. మరి కొన్ని రోజులు ఇంటి లోపల మంచిగా నడిచింది, కొన్ని రోజులు ఇంట్లో అరకతల బరకతల బాగుండే. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇంట్లో బరకత గుడిక లేదు, మనసు గుడిక శాంతం ఉండటం లేదు, ప్రాణములు గుడిక బాగలేదు. ఎందుకు ఇట్లా అవుతుందో పరమాత్మ అని మీరు మంచిగానే ఆలోచిస్తుంటారు. కానీ మీరు తొందరపడకండి, అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఆ దేవుడు ఉన్నాడు. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. గవ్వలైతే చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ సింహరాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురు మంచి స్థానంలో ఉన్నాడు, శని మంచి స్థానంలో ఉంది. కానీ శని చాలా తక్కువలో ఉంది, గురువు చాలా ఎక్కువలో ఉన్నాడు. మీరు ఇప్పుడు ఏదైనా పని చేయండి, అది మొత్తం కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. నమస్కారం.